75.34 ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఉత్తీర్ణత శాతం ఇది. గత 3 ఏళ్లలో ఇదే అత్యధికం. ప్రథమ సంవత్సరంలో 66.20% విద్యార్థులు పాస్. ఫలితాలు విడుదల చేసిన ప్రభుత్వ సలహాదారు కేకే. నేటి నుంచి రివాల్యుయేషన్ దరఖాస్తుల స్వీకరణ. మే 13 నుండి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు. ఇంటర్మీడియట్ పరీక్షలో ఈ సంవత్సరం 70% ఉత్తీర్ణత నమోదైంది. ద్వితీయ సంవత్సరంలో 75.34% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా ప్రథమ సంవత్సరం విద్యార్థుల్లో 66.20% ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో గత 3 ఏళ్లలో ఇదే అత్యధిక శాతం ఉత్తీర్ణత కావటం గమనార్హం. ప్రథమ సంవత్సరం పరీక్షలకు మొత్తం 4,89,123 మంది హాజరు కాగా 3,23,806 మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 4,53,932 మంది హాజరు కాగా 3,41,984 మంది పాస్ అయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణా విడుదల చేశారు. గురుకులాల జోరు. ఇంటర్లో 90% ఉత్తీర్ణతతో బీసీ గురుకులాల విద్యార్థుల రికార్డ్. సంక్షేమ గురుకులాల్లో ప్రథమ స్థానం. సాంఘిక సంక్షేమ గురుకులాలను ఉత్తమ మార్కులు. విద్యార్థులను అభినందించిన మంత్రులు పొన్నం, అడ్లూరి. పరీక్షల్లో ఫెయిల్, 6గురి ఆత్మహత్య. ఇది మనం మొన్న చెప్పినాం కూడా, పరీక్షల్లో ఫెయిల్ అయితే ఆత్మహత్యలు చేసుకోకండి. మీలో కూడా ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. ఆ ప్రతిభను వెలికితీసి మీరు ఈ సమాజంలో గౌరవం పొందండి. అందరికీ ఉద్యోగాలు రావాలి, అందరూ పాసే కావాలి, అందరూ ఫస్ట్ ర్యాంకులే రావాలి అంటే అయ్యే పని కాదు. మార్కుల వేట కోసం బతకకండి. మార్కులను చూసి మురిసిపోకండి. మార్కుల చిట్టిన ప్రతి ఒక్కరు ప్రతిభావంతులు అనేది అబద్ధం. మార్కులు జ్ఞాపక శక్తికి మాత్రమే సాక్ష్యం. కాబట్టి మార్కులకు మీ ప్రతిభకు పొంతన పెట్టుకోకండి. మార్కులు మీరు చదివిన దాన్ని పేపర్లో రాయడం మాత్రమే మీ జ్ఞాపక శక్తికి అది నిదర్శనంగా ఉంటుంది. మనిషి ప్రతిభ వేరు, మార్కులు వేరు. దీన్ని గుర్తుంచుకోండి. ఇట్లాంటి ఆలోచనలకు పోకండి దయచేసి. మీ తల్లిదండ్రులకు మనోవేదనను మిగల్చకండి.